ఉందమ్మా, స్లో ఉంది. ఓకే. అదేమవుతుందంటే మాట్లాడుతుంటే బ్రేక్ అయిపోతుంది, వినపడదు సరిగ్గా. ఓకే. అప్పుడు ఏ ఇయర్ వాళ్ళు చిన్నపిల్లలే కదా గణపతి పాడించాము, అది ఎలాగో ఇంకో పాట పాడి అది రెండు అయిపోతాయా? నీకు నచ్చిన పాట పాడు, నీకు ఇష్టం. అదే అంటున్నా, బాగా పాపులర్ పాట బాగా చేస్తావా చేయలేదు. భావములోన భాగ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా. భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. భావములోన భాగ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరియునివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనో మనసా. అచ్యుతుడితడే ఆదియునంతము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిధి అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిధి అచ్యుత అచ్యుత శరణునవో మనసా. భాగ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా. భావములోన భాగ్యమునందును ఒకసారి ఛాలెంజ్ లో పాడపడండి. ఛాలెంజ్ బాబు అక్కడి నుంచి ఇక్కడ బాగా పాడేది, అది అప్పట్లో బాగా పాడేది. హిందూ కథన కొందరు నువ్వు పాట గుర్తు చేయదని పాడుతుంది. సరే, నేను సినిమా పాటలు ఏది బాగా పాత సినిమాలు మన స్టైల్లో ఉన్న మన ఏజ్ లో ఉన్న పాటలు ఏదన్నా సినిమా పాటలు గుర్తుంటే ఇందువల్ల కాబట్టి ఇంకేదైనా ఎందుకంటే ఎప్పుడైనా చింతపడి టీచర్ గారు వచ్చి పాడవే అంటే ఇట్లా పెట్టేది. వెంటనే కళ్యాణ్ టీచర్ అన్నా శివభారతి టీచర్ గారన్నా వచ్చి ప్రసన్నానంగానే ఆ ఒక్క మాట తల దించి పెట్టేది కాదు. వాళ్ళ ముందు అస్సలు మాట్లాడేది కాదు, వాళ్ళ అమ్మనే ఆడుకునేది బాగా. సడిసేయకోగాలి ఐడియా ఉందా పాత పాట? సడిసేయకోగాలి వస్తాడు నారాజు తెలుసా? వస్తాడు అయితే అందరూ తెలుసు. సరిచేయి కాదు, బాగుంటుంది. సడిసేయకోగాలి సడిసేయబోకి సడిసేయకోగాలి సడిసేయబోకి బడలి ఒడిలో రాజు పవ్వళించేకి ఏటి గలగలలకి నిదురలేచేనే ఆకు కదలికలకి
వెచ్చగరిందంటే నీలూరుకోని సడిసేయటం. అది మేము భలే మంచి రోజులు కూడా ఎందుకంటే వచ్చేది ఓల్డ్ పాటలు బాగుంటాయని ఆ సాంగ్స్ మంచిగా ఉంటాయని ఎక్కువ వస్తాం మేము దాదాపు దానికి అటెండ్ అవుతాం. మన వచ్చారండి